వ్యక్తులే పే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా కాకుండా కంపెనీ హెయిర్ చేసుకొని కంపెనీ అక్కడికి పంపిస్తేనప్పుడు కంపెనీ ఆ పెంచినటువంటి ఫీజుని భరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొదటిది. రెండోది ఏంటి అంటే ఇక వర్క్ వీసాకి సంబంధించింది అయితే ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి వీసాలో కొన్ని మినహాయింపులు ఇచ్చారు. చాలా మైన్యూర్ మినహాయింపులు ఇచ్చారు, ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అదేంటి అని అంటే ఇప్పటికే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు పునరుద్ధరించుకోవటానికి ఈ ఫీజు వర్తించదు, ఈ హైక్ చేసినటువంటి ఫీజు వాళ్ళకి ఏం వర్తించదు అని ఒక మినహాయింపు ఇచ్చారు. రెండోది, ఇప్పుడు అక్కడ ఎడ్యుకేషనల్ వీసాలో అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉండి వాళ్ళు గ్రాడ్యుయేషన్ తర్వాత మాస్టర్స్ కి వెళ్ళేటటువంటి వాళ్ళకు కూడా మినహాయింపు ఇచ్చారు. వాళ్ళు కూడా పాత ఫీజునే కట్టుకోవాల్సి ఉంటుంది, కొత్త ఫీజు అవసరం లేదు అని. రెండోది, విద్య నుండి అంటే ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళు వర్క్ కు మారాలనుకునేటటువంటి సందర్భంలో కూడా బట్ ఈ హైక్ చేసినటువంటి ఫీజు వర్తించదు. బట్ ఇట్స్ ఈ హైక్ చేసినటువంటి ఫీ కేవలం కొత్త వాటికి వర్తిస్తుంది అనేటటువంటి చెప్పారు. అంటే ఒక రిపోర్ట్ ఉంది కదా సార్, ఫ్రాగోమన్ అది చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం FN OPT వాళ్ళకు కూడా ఈ $1,00,000 ఫీజు వర్తిస్తుంది అనేటువంటిది కాస్త ఆందోళన కలిగించేటువంటి అంశం. అదే ఖచ్చితంగా. కానీ చిన్న చిన్న ఎగ్జామ్షన్స్ ఇవ్వటం వల్ల ఇప్పుడు అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఇప్పుడు అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళకి, అంటే రెన్యువల్ చేసుకునేటటువంటి వాళ్ళకి, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ అయ్యేటటువంటి వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు కల్పించారు. కానీ కొత్తగా ఎవరైతే ఈ H1B వీసా ద్వారా వర్క్ వీసా ద్వారా వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఇస్ హైలీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఫీజుకి ఇంత అదనంగా ఇంత భారీ స్థాయిలో పెంచటం వల్ల వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, సొంతంగా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన విరమించుకుంటారు, అటు వర్క్ వీసాలో కానీ ఇటు ఎడ్యుకేషన్ వీసాలో కానీ. రెండోది, కంపెనీస్ కూడా ఇంత భారీ వ్యయాన్ని భరించి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ని అమెరికాలోకి డెప్యూటేట్ చేసి పని చేయించుకునేటటువంటి అవకాశం ఉండదు. అందుకే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీస్ వర్రీ అవుతున్నది ఏంటి అని అంటే వచ్చే భారతదేశం లాంటి దేశాల నుంచి స్కిల్డ్ వర్కర్స్, అది ఇంజనీరింగ్ లో కానీ, టెక్నోక్రాట్స్ లో కానీ, లేకపోతే రీసెర్చర్స్ లో కానీ, లేకపోతే ప్రొఫెషనల్స్ లో కానీ వచ్చేటటువంటి వాళ్ళు రాకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ కి ఇబ్బంది ఎదురవుతుంది. లేకపోతే ఇక్కడ వాళ్ళ కంపెనీస్లలో ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని, స్కిల్ ఉన్నటువంటి వాళ్ళని, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని అమెరికాలో పని చేయించుకోవాలనుకుంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నది. అందుకే వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మొదటిసారి పెంపు ప్రతిపాదన విషయంలో కోర్టుకు వెళ్లారు. బట్ ఇప్పుడు కూడా ఈ పెంపు ప్రతిపాదన పైన కూడా కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. బట్ ఇది అమెరికన్ గవర్నమెంట్ ఎందుకు ఇంత భారీ ఫీజుల ప్రతిపాదన తీసుకొచ్చింది అని అంటే దాంట్లో ఉన్న వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటి అంటే అమెరికన్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పించటం. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ ఉద్యోగాలన్నీ మనం దోచుకుంటున్నాం అనేటటువంటి వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఈ ఫీజు పెద్ద ఎత్తున పెంచడం ద్వారా మైగ్రేషన్ ని ఇంటరప్ట్ చేయొచ్చు, ఆబ్స్టాకిల్ చేయొచ్చు, అడ్డుపడొచ్చు అనేది ఒక ఉద్దేశం అయితే. రెండోది, ఈ వలసల విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నటువంటి సందర్భం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఒక్కటి ఏంటి అని అంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ప్రతి చర్య భారతదేశం యొక్క వ్యతిరేక చర్యగానే కనపడుతుంది, భారత ప్రయోజనాలకు భంగకరంగానే కనపడుతుంది అనేటటువంటి విషయం. ముఖ్యంగా ఈ H1B వీసాల విషయంలో కానీ, F1 వీసాల విషయంలో కానీ అది భారత ప్రయోజనాలను లార్జర్ గా దెబ్బతీస్తుంది అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే మనమే ఈ వీసాని ఎక్కువగా ఉపయోగించుకునేటటువంటి దేశాల్లో, చాలా ఎక్కువ ఉపయోగించుకునే దేశాల్లో భారతదేశం ముందు ఉన్నది. మీకు అమెరికాకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య మనం 100కి 71 మంది మనం వెళ్తున్నామంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా? సో ముందు కూడా ఇలాగే వీసాలు కనుక కఠినతరం చేస్తే ఖచ్చితంగా ఇండియన్ స్టూడెంట్స్ వీటికి భయపడి అమెరికా నుంచి వాళ్ళు కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ ఇటువైపు కంప్లీట్ గా చదువుల కోసం అటువైపు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఫ్యూచర్ లో మనకు కనబడతా ఉంది. ఇప్పటికే అమెరికాకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు బ్రిటన్ ని ఎంపిక చేసుకుంటున్నారు, జర్మనీని ఎంపిక చేసుకుంటున్నారు, జపాన్ ని ఎంపిక చేసుకుంటున్నారు, సౌత్ కొరియాని ఎంపిక చేసుకుంటున్నారు, ఆస్ట్రేలియాని ఎంపిక చేసుకుంటున్నారు. బికాస్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఇట్లాంటి అన్ని నిర్ణయాలతోటి ఇప్పుడు పోయేవాళ్ళు కాదు రోజా గారు,
అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఉదాహరణ ఏంటి అంటే Right. ఇప్పుడు అమెరికాలో మాస్టర్స్ కి వెళ్ళినటువంటి విద్యార్థులు Yes, అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవాడు. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఆర్డర్ తీశారు, Correct. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు చేయొద్దు అని అంటే చాలా తీవ్రమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ని పిల్లలు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి పంపించినటువంటి తల్లిదండ్రులు కూడా ఫైనాన్షియల్ సో క్రైసిస్ ఖచ్చితంగా గతంలో మాదిరిగా కోర్టులో స్టే రావాలి, దీనిపైన ముందుకు వెళ్లకుండా ఉండాలి ట్రంప్ ప్రభుత్వం అని మనం కూడా ఆశిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి శేషు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు